హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 21. సూరజ్ అండ్ విజయ్ జై వాళ్ళ ఆఫీస్ ఎదురుగా నిలబడి ఉన్నారు. సూరజ్ అడిగిన ప్రశ్నకి జవాబుగా అతన్ని తీసుకొని ఒక ఆఫీస్ వైపు నడుస్తూ, ఆఫీసులో ఎంతమంది ఉన్నా ఆఫీస్కి సంబంధించిన అందరి డీటెయిల్స్ ఎవరో ఒకరు మెయింటైన్ చేస్తారు కదా అని అన్నాడు విజయ్. అతని మాటను అర్థం చేసుకున్న సూరజ్, అంటే మీరు మాట్లాడేది రిసెప్షన్ గురించా అంటూ అనుమానంగా చూశాడు సూరజ్. యా, అందరినీ ఎంక్వైరీ చేస్తూ టైం వేస్ట్ చేసుకునే బదులు రిసెప్షనిస్టులను మాత్రం ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది అని అన్నాడు. ఓకే, అర్థమైంది సార్ అని సూరజ్ అనగానే, ఇంకెందుకు లేట్ మరి, పద లెట్స్ గో. అండ్ నీ దగ్గర మహితా ఫోటో ఉంది కదా అని అడిగాడు విజయ్. ఉంది సార్ అని సూరజ్ జవాబు ఇవ్వగానే, గుడ్. జై అనే పేరున్న వాళ్ళు ఎవరు కనిపించినా సరే వెంటనే ఆ ఫోటో చూపించు. ఒకవేళ మహిత అతని దగ్గరే ఉంటే అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఖచ్చితంగా మారిపోతాయి. మనం ఇది అబ్జర్వ్ చేయాలి అని చెప్పాడు విజయ్. సరే అన్నట్లుగా తలన ఆడించి అక్కడి నుండి ముందుకు కదిలాడు సూరజ్. అలా 2 ఆఫీసుల్లో ఉన్న రిసెప్షన్స్ దగ్గరకు వెళ్ళి జై గురించి అడిగినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకపోవడంతో నిరాశగా మెట్లు దిగుతూ విజయ్కి కాల్ చేశాడు సూరజ్. కాల్ లిఫ్ట్ చేస్తూనే, చెప్పు సూరజ్, ఏదైనా తెలిసిందా అని అడిగాడు విజయ్. నో సార్ అని జవాబిస్తూ, నాకెందుకో ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందని అనిపించడం లేదు అంటూ కొంచెం దూరాన ఉన్న ఇంకో ఆఫీస్ వైపు చూస్తూ చెప్పాడు సూరజ్. డోంట్ బి సిల్లీ సూరజ్, డూ వాట్ ఐ సే అని కోపంగా కాల్ కట్ చేశాడు విజయ్. అని చిన్న నుంటూర్పుతో ఎదురుగా ఉన్న ఆఫీస్ వైపు నడిచాడు సూరజ్. ఆఫీస్కి ఎంట్రీ అవుతూ ఉండగానే అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ అతన్ని ఆపేశాడు. సూరజ్ అతని వైపు చూస్తూ ఉండడంతో, సార్ ఐడి కార్డు చూపించండి అని సెక్యూరిటీ గార్డ్ అడగగానే, నేనిక్కడ ఎంప్లాయీని కాదు, నా ఫ్రెండ్ ఇక్కడే వర్క్ చేస్తున్నాడు, అతన్ని కలవడానికి వచ్చాను అని చెప్పాడు సూరజ్. దాంతో ఒక క్షణం ఆలోచించిన సెక్యూరిటీ గార్డ్, కానీ కార్డు లేకుండా మిమ్మల్ని లోపలికి వదలడం కుదరదు సార్ అని చెప్పాడు. కొంచెం అర్జెంట్ బాస్, ఒక్క 5 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను ప్లీజ్ అని మర్యాదగా అడిగాడు సూరజ్. దాంతో అతని ప్రవర్తనకు కొంచెం కన్విన్స్ అయిన సెక్యూరిటీ గార్డ్, ఓకే సార్, మీరు ఇక్కడే ఉండండి, నేను ఒకసారి లోపలికి వెళ్ళి మా మేడంతో చెప్పొస్తాను అని చెప్పి సెక్యూరిటీ గార్డ్ అక్కడి నుండి లోపలికి వెళ్ళాడు. కొన్ని క్షణాల పాటు ఆ అద్దాల మెడను చూస్తూ గడిపేశాడు సూరజ్. ఇంతలో బయటికి వచ్చిన ఆ గార్డ్, ఓకే సార్, మీరు వెళ్ళొచ్చు అంటూ డోర్ తెరిచాడు. లోపలికి అడుగుపెట్టిన సూరజ్కి చుట్టూ అద్దాలతో తలతలా మెరిసిపోతున్న ఆఫీస్ కనిపించింది. అది చూసి, ఎంతైనా జాబ్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఏసీ రూమ్స్లో కూర్చొని కాలు కదపకుండా మహారాజులా బతికేయచ్చు అని తనలో తానే అనుకుంటూ కొంచెం దూరంలో ఉన్న రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడున్న అమ్మాయి సూరజ్ని చూస్తూ, ఇంతకుముందు సెక్యూరిటీ గార్డ్ చెప్పిన పర్సన్ మీరేనా అని అడిగింది. మేడం అని సూరజ్ జవాబు ఇవ్వగానే, ఓకే చెప్పండి, మీరెవరిని మీట్ అవ్వాలి అని ఆమె డైరెక్ట్గా అడిగింది. మిస్టర్ ఎం జై, ఇతన్ని మీట్ అవ్వాలి అని అన్నాడు సూరజ్. ఓకే, ఒక 2 మినిట్స్ కూర్చోండి అని చెప్పి ఎవరికో కాల్ చేసింది ఆమె. అటువైపు చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవడంతో వెంటనే ఫోన్ వైపు చూసింది మీనా. ఆఫీస్ కాల్ అని చూడగానే మీనా వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ దిస్ ఇస్ మీనా అని కాల్ లిఫ్ట్ చేస్తూ గంభీరంగా అంది. మేడం, మిస్టర్ జైని కలవడానికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు, ఒకసారి అతనికి ఇన్ఫామ్ చేయండి అని చెప్పింది రిసెప్షన్ అమ్మాయి. జై కోసమా? ఎవరై ఉంటారబ్బా? ఒకవేళ అతని ఇంట్లో ఉంటున్న దొంగ మొకందేమైనా వచ్చుంటుందా అని మనసులోనే అనుకుంటూ, ఓకే ఐ విల్ రీచ్ హిమ్ అని చెప్పి కాల్ కట్ చేసింది మీనా. వెంటనే సత్యకు కాల్ కలిపి, హలో సత్య అనగానే, చెప్పు అని ముభావంగా అన్నాడు సత్య. అతని వాయిస్లో వచ్చిన చేంజ్ని గమనించిన ఆమె, ఏమైంది అని అడిగింది. అవన్నీ నీకెందుకు, మ్యాటర్ ఏంటి అని సూటిగా కొంచెం కోపంగా అడిగాడు సత్య. మీనా కూడా అతన్ని అంతలా పట్టించుకోకుండా, ఓకే నీ చావు నువ్వు చావు, కానీ జై కోసం ఎవరో బయట వెయిట్ చేస్తున్నారట, ఒకసారి వెళ్ళి అతన్ని కలవమని చెప్పు అని అంది. ఓకే అంటూ సత్య కాల్ కట్ చేస్తూ ఉండగానే, అతనితో పాటు నువ్వు కూడా వెళ్ళు, అలాగే వచ్చింది ఆ శృతి అయితే నాకు ఇన్ఫామ్ చెయ్యి అని గట్టిగా చెప్పింది మీనా. సరే కానీ అని అంటున్న సత్యను మధ్యలోనే ఆపేస్తూ, నో మోర్ ఆర్గ్యుమెంట్ సత్య, వెళ్ళు అని చెప్పి టక్కున కాల్ కట్ చేసింది మీనా. దాంతో ఫోన్ని ఎదురుగా ఉన్న టేబుల్పై పెడుతూ, ఏది సరిగ్గా వినదా ఇది అని అనుకుంటూ జై కూర్చునే ప్లేస్ వైపు చూసి, వీడెక్కడ చచ్చాడు, ఎంత టైం అవుతున్నా ఇంకా ఆఫీస్కి రాలేదు అని తనలో తానే అనుకున్నాడు సత్య. ఇంతలో వెనక నుండి సంజు మాటలు వినిపించినట్లుగా అనిపించడంతో ఒకసారి వెనక్కి చూసి, సంజు పిలిచావా
అని అడిగాడు సత్య. సంజు అతని వైపు చూడకుండా కోపంగా ఫైల్ని తిరిగేస్తూ, నో, అయినా నిన్ను పిలవాల్సిన అవసరం నాకు ఇప్పట్లో రాదులే అని ముఖం అటువైపు తిప్పుకుంది. దాంతో సత్య బాధగా ముఖం పెట్టి, డార్లింగ్, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. నాకు చాలా పనుంది, నీ పని నువ్వు చూసుకో అని కరాఖండిగా చెప్పేసింది సంజు. దాంతో ఇక తిరిగి మాట్లాడలేక, రే జై, నువ్వు ఎక్కడున్నావురా అని అనుకుంటూ జైకి కాల్ కలిపాడు సత్య. 3 రింగులు ముగిసేలోగానే ఫోన్ లిఫ్ట్ చేసిన జై, వస్తున్నాన్రా, ఒక 10 మినిట్స్ అని చెప్పాడు. 10 మినిట్స్ నేనాగినా నీకోసం వచ్చిన వాళ్ళు 10 మినిట్స్ ఆగరేమోరా అని వ్యంగ్యంగా అన్నాడు సత్య. ఆ మాటతో కొంచెం ఆశ్చర్యపోతూ, నా కోసం వచ్చిన వాళ్ళ, నా కోసం ఎవరొచ్చారా అని అనుమానంగా అడిగాడు జై. ఏమో, నాకేం తెలుసు, బయట నీకోసమే వెయిట్ చేస్తున్నారట, ఇంతకుముందే ఆ మీనా కాల్ చేసి చెప్పింది అంటూ జరిగిన విషయాన్ని వివరించాడు సత్య. అతని మాటలు పూర్తవగానే, నా కోసం ఎవరొచ్చుంటారు, ఒకవేళ ముకుంద్ అంకుల్ ఏమైనా వచ్చాడా, కానీ నా ఆఫీస్ అడ్రస్ ఆయనకు తెలియదు కదా అని ఆలోచిస్తూనే, రేయ్, వాళ్ళెవరో పేరేమైనా చెప్పారా అని ఆతృతగా అడిగాడు జై. లేదురా, చెప్పలేదు, మేబీ నువ్వు ఉన్నావని అనుకొని వచ్చినట్లున్నారు అని సమాధానం ఇచ్చాడు సత్య. దాంతో, రేయ్, నేను ఆన్ ద వే, ఈలోగా నువ్వు వెళ్ళి మాట్లాడతావా వాళ్ళతో అని కొంచెం రిక్వెస్ట్గా అడిగాడు జై. సరే, వెళ్తాలే కానీ ఇంతకు నువ్వెక్కడున్నావు అంటూనే చైర్ నుండి పైకి లేచాడు సత్య. అదేరా, మొన్న శృతి ఫోన్ తీసుకొచ్చానని చెప్పాను కదా, అది ఈరోజు పొద్దున్న మళ్ళీ ఆఫ్ అయిపోయింది. దాన్ని ఇవ్వడానికి మళ్ళీ సెల్ షాప్కే వెళ్తున్నాను. ఇదిగో స్టార్ట్ అవుతున్నా అని చెప్పి, నువ్వు వెళ్ళి వాళ్ళతో జస్ట్ అలా మాట్లాడుతూ ఉండు, ఈలోగా నేను వచ్చేస్తాను అని చెప్పాడు జై. సరే, త్వరగా వచ్చేయి అని కాల్ కట్ చేసి సంజు వైపు చూస్తూ అక్కడి నుండి బయటకు నడిచాడు సత్య. వెళుతున్న సత్య వైపే తన క్యాబిన్ నుండి తదేకంగా చూస్తూ ఉంది మీనా. ఇటువైపు బయటికి వచ్చిన సత్య అక్కడే ఉన్న రిసెప్షన్ అమ్మాయిని చూసి, హాయ్, జైని మీట్ అవ్వడానికి ఎవరో వచ్చారని చెప్పారట అని అడిగాడు. దాంతో ఆ అమ్మాయి కొంచెం దూరంలో కూర్చున్న సూరజ్ను చూపించి, అతనే సార్. అవును, జై సార్ ఈరోజు ఇంకా రాలేదా అని అనుమానంగా అడిగింది. దాంతో కొంచెం తడబడుతూ, వచ్చాడు, కానీ మేనేజర్ సార్ ఒక వర్క్ మీద అతన్ని బయటికి పంపించారు అని జవాబిచ్చి కొంత దూరాన ఉన్న సూరజ్ వైపు నడిచాడు సత్య. తన వైపే వస్తున్న సత్యను చూసి, ఇతనే జై అయి ఉంటాడా అని మనసులోనే అనుకుంటూ మెల్లగా లేచి నిలబడ్డాడు సూరజ్. మీరు అని సూరజ్ తన మాటను పూర్తి చేసేలోపే, జై కోసం వచ్చింది మీరేనా అని అడిగాడు సత్య. దాంతో వెంటనే విషయం అర్థం చేసుకున్న సూరజ్, అవును, జై రాలేదా అని అనుమానంగా అడిగాడు. వాడు ఒక చిన్న వర్క్ మీద బయటికి వెళ్ళాడు, ఏదైనా అర్జెంట్ వర్క్ అయితే నాతో చెప్పండి అని అన్నాడు సత్య. దాంతో ఒక క్షణం ఆలోచించిన సూరజ్, లేదు, నేను జై వచ్చేదాకా వెయిట్ చేస్తానులే, నేను జైతోనే మాట్లాడాలి అని చెప్పాడు సూరజ్. ఓకే, కానీ వాడు వచ్చేసరికి లేట్ అవుతుందేమో అని సత్య అన్నాడో లేదో వెంటనే అతని ఫోన్ మోగింది. స్క్రీన్ వైపు చూసిన సత్యకి జై కాల్ చేస్తున్నట్లుగా కనిపించడంతో, వాడే చేస్తున్నాడు, మాట్లాడతారా అని అడిగాడు సత్య. దాంతో కొంచెం తటపటాయిస్తూనే, నో, మీరే మాట్లాడండి, ఎప్పుడొస్తాడో కనుక్కోండి అని చెప్పాడు సూరజ్. ఆ క్షణం అతని గుండె 100 వేగంతో కొట్టుకుంటూ ఉంది. అతనిలో వచ్చిన మార్పుని కొంచెం డౌట్గా చూసిన సత్య ఆ సూరజ్ నుండి కొంత దూరంగా వచ్చి, హలో, ఎక్కడున్నావురా, ఇంకా ఎంతసేపు అని చిరాగ్గా అడిగాడు సత్య. వస్తున్నావే, ఆగలేవా అని చిరాగ్గా కసిరాడు జై. సరే, ఇంతకీ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని అడిగాడు సత్య. ఇదిగో ఇంకో 5 మినిట్స్లో ఆఫీస్లో ఉంటాను. అది సరే గాని వచ్చిందెవరు అని అడిగాడు జై. 1 మినిట్ రా అని జైని హోల్డ్ చేసి, మీ పేరు అని సూరజ్ వైపు తిరిగి అడిగాడు సత్య. దాంతో సత్యను కొంచెం వింతగా చూస్తూ, ఎందుకు అని తిరిగి ప్రశ్నించాడు సూరజ్. అదే జై అడుగుతున్నాడు అని చెప్పాడు సత్య. దాంతో అతను చిన్నగా నవ్వుతూ, ముందు అతన్ని రమ్మనండి, కొంచెం అర్జెంట్ పనుంది, వచ్చాక అన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం అని చెప్పాడు సూరజ్. దాంతో అతనికి చెప్పే ఉద్దేశం లేదని అర్థం చేసుకున్న సత్య, అతనేంటో పేరు చెప్పడం లేదురా, చూస్తుంటే వింత మనిషిలా ఉన్నాడు, పేరు అడిగితే ఏదో ఆస్తి అడుగుతున్నట్లు చూస్తున్నాడు అని ఫోన్లో చెప్పగానే, సరే నేను వచ్చాక మాట్లాడతానులే అని కాల్ కట్ చేశాడు జై. ఇంతలో సూరజ్కి విజయ్ నుండి కాల్ రావడంతో అతను కూడా కాల్ లిఫ్ట్ చేసి సత్య నుండి చాలా దూరం వెళ్ళి, సార్ చెప్పండి అని మెల్లిగా అన్నాడు. ఎనీ అప్డేట్ అని ఆశగా అడిగాడు విజయ్.
దానికి జవాబుగా జరిగింది మొత్తం అతనికి వివరించాడు సూరజ్. ఓకే, అతనొచ్చే వరకు ఖాళీగా ఉండడం దేనికి? ఇప్పుడు నీతో ఉన్న పర్సన్‌కి మహిత ఫోటో చూపించి ఆమె గురించి తెలిసేమో అడుగు. జైకి దగ్గర మనిషి అంటున్నాడు కదా! అతనికి కూడా తెలిసే ఛాన్స్ ఉంది అని అన్నాడు విజయ్. దాంతో అతని మాటలు పూర్తవడమే ఆలస్యం. ఓకే సార్ అని కాల్ కట్ చేస్తుంటే, తొందరగా కానివ్వు, మన దగ్గర టైం లేదు. ఆఫీస్ దగ్గర మహేంద్రనాథ్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారట. మనం వెళ్ళాలి అని చెప్పాడు. ఓకే సార్ ఓకే అంటూనే కాల్ కట్ చేసి సత్య దగ్గరకు వచ్చాడు సూరజ్. ఇంతలో వచ్చిందెవరో తెలుసుకోవాలనే ఆతృతతో క్యాబిన్ నుండి బయటికి వచ్చింది మీనా. ఈలోగా అక్కడే ఉన్న చైర్లో కూర్చొని సంజు ఫోటో చూస్తూ ఉన్నాడు సత్య. సూరజ్ అతని దగ్గరికి వెళ్ళి, మీరు జైకి చాలా క్లోజ్ ఫ్రెండ్లా కనిపిస్తున్నారు అని అడిగాడు. దాంతో ఫోన్ నుండి సూరజ్ వైపు చూస్తూ, హా అవును, అంటే 4 ఇయర్స్ నుండి మేము ఇక్కడే వర్క్ చేస్తున్నాం అని అన్నాడు సత్య. అయితే నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అని సూరజ్ అడగగానే, హా చెప్పండి అని అన్నాడు సత్య. జై వాళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు అని అడిగాడు మెల్లగా సూరజ్. దాంతో సత్య ఈసారి అతన్ని విచిత్రంగా చూస్తూ, నాకు తెలిసి జై ఒక్కడే, వాడికంటూ ఫ్యామిలీ ఎవరూ లేరు. వాళ్ళ ఊర్లో రిలేటివ్స్ ఉన్నారనుకోండి, బట్ అది వేరే విషయం అని సమాధానం చెప్పి, ఇంతకు ఎందుకు, మీరు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని ప్రశ్నించాడు సత్య. నాతో మెల్లగా తన ఫోన్ ఓపెన్ చేసి, ఒకసారి ఈ ఫోటో చూడండి అంటూ మహిత ఫోటోని అతనికి చూపించాడు సూరజ్. ఆ ఫోటో చూడగానే సత్య ఒక క్షణం నుదురు చెట్లించాడు. కానీ అంతలోనే శృతి పైన ఎవరో అటాక్ చేయాలని చూడడం, ఎవరో మొన్న సెల్ షాప్కి కూడా వచ్చి బెదిరించారని జై చెప్పడం, ఇప్పుడు అతను జై కోసం అంటూ వచ్చి శృతి గురించి అడగడం, ఇదంతా ఒక్కసారి మైండ్లో రివైండ్ చేసుకున్న సత్య టక్కున నార్మల్ అవుతూ, ఎవరిమే అని అమాయకంగా అడిగాడు. ఇప్పుడు ఈమె గురించి ఎందుకు, కానీ ఈమెను మీరు ఎప్పుడైనా జైతో చూశారా అని సత్యను గమనిస్తూనే ప్రశ్నించాడు సూరజ్. కానీ సత్య మాత్రం చాలా నార్మల్గా ఎక్స్ప్రెషన్ పెడుతూ, లేదు, ఈమెవరో మాకు తెలీదు అని చెప్పాడు సత్య. నిజంగానా, ఇంకొకసారి చూడండి అని అన్నాడు సూరజ్. దాంతో ఆ క్షణం ఒక క్షణం పాటు ఆ ఫోటో వైపు చూస్తున్నట్లుగా నటించి, లేదండి చూడలేదే, ఇంతకీ ఎవరిమే అని సత్య అడుగుతూ ఉండగానే, సత్య అని పిలిచింది మీనా. ఆమె పిలుపుతో సత్య వెనక్కి తిరగగానే సూరజ్ ఫోన్లో ఉన్న మహిత ఫోటో కూడా మీనా కంట్లో పడింది. ఒక్క నిమిషం సార్ అని సూరజ్తో చెప్పి మీనా దగ్గరికి వెళ్ళాడు సత్య. ఎవరతను అని అడిగింది మీనా. ఏమో నాకు తెలియదు, అడిగితే ఏం చెప్పడం లేదు కానీ శృతి గురించి అడుగుతున్నాడు అని చెప్పాడు సత్య. ఇంకా అతనేదో అడగబోతుండగా ఇంతలో ఫోన్ కాల్ రావడంతో సూరజ్ను తదేకంగా చూస్తూనే కాల్ లిఫ్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీనా. అప్పుడు సత్య మళ్ళీ సూరజ్ దగ్గరికి వెళ్ళడంతో, మీరు ష్యూర్ కదా, ఈ అమ్మాయిని మీరు ఒక్కసారి కూడా చూడలేదు కదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ అడిగాడు సూరజ్. 100%. జై వాళ్ళ ఇల్లు కూడా మా ఇల్లు పక్కపక్కనే ఉంటాయి. నేను రోజు వాడిని చూస్తూనే ఉంటాను. ఈ అమ్మాయికి వాడికి ఎలాంటి సంబంధం లేదు, పక్కా అని చాలా నమ్మకంగా చెప్పాడు సత్య. అతని మాటల్లో నమ్మకం చూడగానే సూరజ్కి కూడా ఇక నమ్మక తప్పలేదు. దాంతో ఓకే థ్యాంక్స్ అని అక్కడి నుండి వెళ్ళబోయాడు సూరజ్. ఎందుకు ఆమె ఎవరు, మీరు ఆమె గురించి ఎందుకు వెతుకుతున్నారు అని అడిగాడు సత్య. అవన్నీ నీకు అనవసరం అని అంటూనే తన పాకెట్లో నుండి ఒక చిన్న పేపర్ తీసి దాని మీద ఫోన్ నెంబర్ రాసి సత్య చేతికి అందిస్తూ, ఈమె ఎక్కడైనా కనిపిస్తే ఈ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు సూరజ్. సత్య తన చేతిలో ఉన్న ఆ పేపర్ను ఆ నెంబర్ వైపే తదేకంగా చూస్తూ నుంచుండిపోయాడు. ఇదిలా ఉండగా మరోవైపు జై రూమ్లో జియా ఎదురుగా కూర్చొని ఉంది శృతి. నీకు కనిపించిన వాటిలో నీకు సరిగ్గా ఒకటి కూడా గుర్తులేదా అని అడిగింది జియా. లేదు జియా, ఒక బిల్డింగ్ తప్ప ఇంకేమీ గుర్తులేదు అని సమాధానమిచ్చింది శృతి. దాంతో వెంటనే శృతి దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యి పెట్టుకొని పల్స్ చెక్ చేసింది. ఆ తర్వాత కనురెప్పలు కూడా తెరిచి చూసింది. అంతా ఓకేనే ఉంది, నార్మల్ అని చెప్పి తాను తెచ్చుకున్న బ్యాగ్ నుండి ఒక పేపర్ లాంటిది తీసింది జియా. ఆ పేపర్ మీద అన్ని బ్లాక్ సర్కిల్స్ గీసి ఉన్నాయి. ఫస్ట్ది పెద్దగా, లోపలికి వెళుతున్న కొద్దీ కొంచెం కొంచెం చిన్నగా, అలా ఒకదాని మధ్యలో ఇంకొకటి, దాదాపు 30 సర్కిల్స్ దాకా గీసి ఉన్నాయి. ఒకసారి ఈ పేపర్ వైపు చూడు అని చెప్పింది జియా. అలాగే అంటూ ఆ సర్కిల్స్ని చూడడం మొదలుపెట్టింది శృతి. కాన్సన్ట్రేట్, కూల్ అని జియా మెల్లగా శృతి చెవులు అంటూ ఉంటే శృతి ఊపిరి బిగబెట్టినట్టుగా ఎలాంటి కదలికలు లేకుండా ఆ పేపర్లోని సర్కిల్స్ వైపే చూస్తోంది.
కొన్ని క్షణాలకి శృతి మైండ్ అంతా వేరే లోకంలోకి వెళ్ళినట్లుగా అనిపించింది. ఆమె కళ్ళ ముందు ఎవరో ఇద్దరు వ్యక్తులు నవ్వుకుంటూ కనిపిస్తున్నారు. వాళ్ళ ముఖాలు సరిగ్గా కనిపించడం లేదు. కానీ ఇంతలో ఆ ఇద్దరి దగ్గరకు శృతి వచ్చింది. ఇంతలో శృతికి మైండ్లో నొప్పిగా అనిపించడంతో అమ్మా అంటూ తల పట్టుకుంది. అది చూసి కంగారుగా శృతి ఆర్ యు ఓకే అని అడిగింది జియా. హా, ఐఎమ్ ఫైన్ అని తల పట్టుకుంటూనే చెప్పింది శృతి. ఇంతసేపు తన చేతిలో ఉన్న స్టాప్ వాచ్ని జేబులో వేసుకొని ఓకే టేక్ రెస్ట్ అని చెప్పి ఆ పేపర్ను అలాగే తన వస్తువులను మళ్ళీ తన బ్యాగ్లో వేసుకుంది జియా. ఆ తర్వాత శృతి వైపు చూసి వాటర్ తాగుతావా అని అడగగానే కావాలి అన్నట్లుగా తలాడించింది శృతి. వాటర్ గ్లాసును టేబుల్ మీద పెడుతూ ఇప్పుడు చెప్పు ఎలా అనిపించింది అని ఆసక్తిగా అడిగింది జియా. దాంతో ఒక చిన్న శ్వాస బయటికి వదులుతూ ఒక ఒక బిల్డింగ్ ఉంది, అక్కడ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు, నేను అప్పుడే వాళ్ళ దగ్గరకు వెళ్ళాను అని చెప్పింది శృతి. వాళ్ళ ముఖాలేమైనా కనిపించాయా, ఐ మీన్ నీకు గుర్తున్నాయా అని అడిగింది జియా. లేదు, నోనో అని శృతి తలను ఆడించగానే ఓకే ఓకే రేపు ఒకసారి హాస్పిటల్కి రండి, ఎలాగో రేపు సండే కదా, జై కూడా ఫ్రీగానే ఉంటాడు కదా అంటూనే పైకి లేచింది జియా. సరే అని శృతి కూడా అక్కడి నుండి పైకి లేచింది. ఓకే టేక్ కేర్ అని శృతికి బాయ్ చెప్పి అక్కడి నుండి కిందికి వచ్చింది జియా. ఇదిలా ఉండగా మరోవైపు విజయ్ వాళ్ళ ఆఫీసులో విజయ్ చైర్లో కూర్చొని ఉన్నాడు. అతని పక్కనే సూరజ్ నిలబడి ఉంటే అతనికి ఎదురుగా కాలు మీద కాలు వేసుకొని ధీమాగా కూర్చున్నాడు మహేంద్రనాథ్. మహేంద్రనాథ్ వెనకాల నిలబడి ఫోన్లో ఎదుగు వెతుకుతున్నాడు రహీం. దొరకలేదా సార్ అని విజయ్ అడగగానే ఫోన్ చూడడం ఆపేసి అతని వైపు చూసి ఇంకా లేదు, అయిపోయినట్లే, ఒక నిమిషం అని సమాధానమిచ్చి మళ్ళీ ఫోన్ వైపు చూశాడు రహీం. కొంత సమయానికి నిరాశగా విజయ్ వైపు చూసి నో సార్, జై అనే పేరుతో ఎలాంటి కాంటాక్ట్ సేవ్ చేసలేదు అండ్ ఆ పేరుతో మా డివైజెస్లో ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదు అని చెప్పాడు రహీం. ఓకే అని సూరజ్ అనగానే ఇంతకు ఈ జై ఎవరు అని గంభీరంగా అడిగాడు మహేంద్రనాథ్. ఇప్పటి వరకు మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతనే మెయిన్ సస్పెక్ట్ అని విజయ్ తన మాటను పూర్తి చేశాడో లేదో ఇంతలో రహీం చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అయింది. రహీం వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే ఈ పేరు నేను ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తుంది అని తనలో తానే అనుకున్నాడు మహేంద్రనాథ్. ఇంతలో ఫోన్ మాట్లాడుతున్న రహీం అవునా, ఓకే, మేమిప్పుడే బయలుదేరుతున్నాం అని చెప్పి కాల్ కట్ చేశాడు రహీం. ఏమైంది రహీం అని అడిగాడు మహేంద్రనాథ్. హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది సార్, మన డ్రైవర్కి మెలకు వచ్చిందట అని అనగానే ఆశ్చర్యంగా అతని వైపు తిరిగాడు మహేంద్రనాథ్. ఆ తర్వాత ఏం జరగబోతుంది, మెలకువలోకి వచ్చిన డ్రైవర్ చెప్పబోయే నిజాలేంటి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేయసి రావే సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్స్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.